ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను జనతా ఎక్స్ప్రెస్ పేరిట హైదరాబాద్ నుంచి బై రోడ్డు మార్గం ద్వారా చాలా ప్రాంతాలు పర్యటిస్తూ D2s తీసుకుంటూ నాగ్పూర్, మధ్యప్రదేశ్ అండ్ ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, అటు అమేథీ లాంటి కీలకమైన నియోజకవర్గాల్లో పర్యటించి అక్కడున్న ప్రజానాడిని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను. కొన్ని వీడియోల రూపంలో మీ ముందు కూడా తెలిపే ప్రయత్నం చేస్తున్నాను. అంటే అందరూ కెమెరా ముందు మాట్లాడడానికి ఇష్టపడరు కదా, కొన్ని వీడియోలు మాత్రమే నేను మీకు అందిస్తున్నాను. బట్ ఎస్, చాలా విషయాలు మీతో పంచుకోవాల్సి ఉన్నాయి. అవన్నీ కూడా నేను నా అనాలిసిస్ రూపంలో, రకరకాల వీడియోల రూపంలో నేను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. అండ్ దానికంటే ముందు యాక్చువల్లీ ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను. అండ్ బేసికల్లీ ఇక్కడ ఏమైతుందంటే, తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికల గురించి నేను కొంత మీతో కొన్ని వివరాలు పంచుకోవాలని అనుకుంటున్నాను. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నిక. ఇది మొన్న మధ్యనే మనం చూసాము. అప్పుడు ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది శాసన మండలిలో ప్రజల సమస్యల గురించి ప్రశ్నించగలిగే ఒక గొంతుకల్ని ఎక్కువగా పంపిస్తూ ఉంటారు. అది కూడా ఏంటంటే, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అని అంటే పెద్దల సభ అని అంటూ ఉంటారు కదా. జనరల్ గానే కొంత చదువుకున్న వాళ్ళు ఇక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అండ్ కొంత పేరెన్నిక కన్న వాళ్ళు, విషయ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అండ్ ఇష్యూస్ పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తూ ఉంటారు. అండ్ వాళ్లే అక్కడ మనకు శాసన మండలిలో రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు వరంగల్, నల్గొండ, ఖమ్మం 3 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి సుమారు 64 అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ పరిధిలో ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నుకునేటువంటి అభ్యర్థి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో ఇందులో 3 పార్టీలు ప్రధానంగా పోటీ పడుతున్నాయి, డౌట్ అక్కర్లేదు. ఇందులో మీ అందరికీ తెలిసిన విషయం, దాంట్లో కొత్తగా చెప్పాల్సింది ఏమీ లేదు. పల్లా రాజేశ్వరరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి గతంలో గెలిచారు. ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఈ ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేయడంతో ఎన్నిక వచ్చింది. సో ఆ స్థానంలో ఆయన పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామా చేయడంతో బీఆర్ఎస్ అభ్యర్థిగా రాకేష్ రెడ్డి వచ్చారు. రాకేష్ రెడ్డి గతంలో బీజేపీ అధికార ప్రతినిధిగా అందరికీ తెలుసు. అండ్ ఆయన బీఆర్ఎస్ అభ్యర్థిగా వచ్చారు. తీన్మార్ మల్లన్న గతంలో ఇదే స్థానం నుంచి 2వ పొజిషన్ లో నిలిచినటువంటి తీన్మార్ మల్లన్న ఒక జర్నలిస్ట్ గా అండ్ అందరికీ పరిచయమైనటువంటి వ్యక్తిగా కేసీఆర్ ని అటాక్ చేయడం, అంటే కేసీఆర్ ని విమర్శించినా లేకపోతే ఆయన చేసిన లోపాలని వీటిని ప్రజలకు తెలియజేయడంలో ఆయన సక్సెస్ఫుల్ గా ఆయన ప్రస్థానం సాగింది తీన్మార్ మల్లన్న. సో ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇంతకుముందు ఇండిపెండెంట్ గా ఉండి 2nd పొజిషన్ లో ఉన్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గతంలో ఆయన్నే పోటీ చేశారు. ఇప్పుడు ఆయన కంటిన్యూ అవుతున్నారు. ఆయన్నే మళ్ళీ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. సో నాకు ఈ ముగ్గురితోనూ చాలా సత్సంబంధాలే ఉన్నాయి. అంటే వాళ్ళతో నాకు పరిచయం చాలానే ఉంది. తీన్మార్ మల్లన్న యాజ్ ఎ జర్నలిస్ట్ ఆయన నాకు బాగానే పరిచయము, చాలా సంవత్సరాల క్రితం నుంచి కూడా. అండ్ రాకేష్ రెడ్డి సుమారు 2014 నుంచి ఆయన పార్టీలో జాయిన్ అయిన రోజు నుంచి, బీజేపీలో జాయిన్ అయిన రోజు నుంచి నాకు పరిచయమే. అనేక డిస్కషన్స్ లో, డిబేట్స్ లో వాటిలో నేను పార్టిసిపేట్ చేస్తున్నాను. అండ్ ఈవెన్ నేను 2019లో నేను నేషనల్ స్టెప్ స్టార్ట్ చేసిన రోజు కూడా ఆయన వచ్చారు. అండ్ ప్రేమేందర్ రెడ్డి గారు, ఆయన కూడా చాలా పరిచయమైనటువంటి వ్యక్తి. నాకు 2014 కాదు, అంతకు ముందు నుంచి నాకు తెలిసి నేను వేరే ఛానల్లో పనిచేస్తున్న సందర్భాల్లో 2009-10 ఆ టైం నుంచి కూడా నాకు ప్రేమేందర్ రెడ్డి గారు డిస్కషన్స్ లో రెగ్యులర్ గా పార్టిసిపేట్ చేసేది బీజేపీ రిప్రజెంటేటివ్ గా నాకు పరిచయమే. సో ముగ్గురు అభ్యర్థులు నాకు పరిచయమైన వాళ్లే. ముగ్గురి క్వాలిటీస్ గురించి నేను ప్రస్తావించదలుచుకోలేదు. అయితే నేను ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రాధాన్యత గురించి మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనగానే ఎమ్మెల్సీని ఎన్నుకోవడం అంటే అర్థం ఏంటి అని అంటే, శాసన మండలిలో ఆ పార్టీ రిప్రజెంటేటివ్ అయితే పార్టీ రిప్రజెంటేటివ్, దట్స్ ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. బట్ పార్టీ వాయిస్ ని వినిపించడంతో పాటు ప్రజల సమస్యల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి, నంబర్ 1. నంబర్ 2, ఆ వ్యక్తి క్రెడిబిలిటీ చాలా ఇంపార్టెంట్. అండ్ పార్టీకి ఉన్నటువంటి ఐడియాలజికల్ డెప్త్ అంటారా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి విశ్వసనీయత కూడా, వాళ్ళ ట్రాక్ రికార్డ్ కూడా లెక్కలోకి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నిజానికి ఇప్పుడు శాసన మండలి ఎలక్షన్స్ లో అందరూ చెప్తున్న మాట ఏంటంటే ప్రశ్నించే గొంతుక అని మాట్లాడుతున్నారు. సో నిజమే, ఇది ప్రశ్నించే గొంతుక అనేది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో ప్రచారంలో ఎప్పుడు వినిపించే మాట. సో ప్రేమేందర్ రెడ్డి అండ్ అటు రాకేష్ రెడ్డి కావచ్చు, అటు తీన్మార్ మల్లన్న కావచ్చు, ముగ్గురు నిజానికి ప్రశ్నించే గొంతుకలే, ఏం డౌట్ ఏం అక్కర్లేదు దాంట్లో. అండ్ తీన్మార్ మల్లన్న గతంలో నేను ప్రశ్నించే గొంతుక అని చెప్పినప్పుడు ఆయనకు 2nd పొజిషన్ వచ్చింది. ఆయన నిజంగానే బీఆర్ఎస్ కి వ్యతిరేకంగా లేకపోతే ప్రభుత్వ వ్యతిరేకంగా భావజాలాన్ని లేదా ఆలోచనల్ని ఆయన చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేస్తూ వచ్చారు. చేసినంత కాలం ఆయనకు అద్భుతమైనటువంటి వ్యూవర్షిప్ ఉంది. అయితే ఈ మధ్య
కాలంలో చూసినట్లయితే తీన్మార్ మల్లన్న వీడియోలు వైరల్ అవ్వడం పెద్ద కొత్త ఏం కాదు. చాలా రోజుల నుంచి తీన్మార్ మల్లన్న వీడియోలు అక్కడక్కడ వైరల్ అవుతూనే ఉంటాయి, చిన్న చిన్న బిట్ల రూపంలోనూ ఇంకోటో. బట్ ఈ మధ్య కాలంలో జరిగిన కీలకమైన పరిణామం ఏంటంటే తీన్మార్ మల్లన్న వీడియోలు నెగటివ్ ధోరణిలో ఎక్కువగా ప్రచారంలోకి వస్తున్నాయి. ఆయన అనుకూలమైన వీడియోలు, ఆయనకు పాజిటివ్ గా ఉండేవి లేదా ఆయన మాట్లాడిన వీడియోల్లో ఉండే కొన్ని చమక్కులు ఇట్లాంటివి ఉంటే ఏమన్నా అవి వైరల్ అయిన ఉదంతాలు ఉండవచ్చు కానీ, బట్ ఈ మధ్య కాలంలో గత 5-6 నెలల నుంచి అయితే మాత్రం తీన్మార్ మల్లన్నకి నెగటివ్ ప్రచారం మాత్రం చాలా ఎక్కువగా వైరల్ అవుతుంది. బేసికలీ వైరల్ అయితే నిజమా అని అంటే, వైరల్ అనేది దానికి ఒక అర్థం ఏంటి అని అంటే, వైరాలిటీ అనేది ప్రజల మద్దతు ఏ విధంగా షిఫ్ట్ అవుతుంది అనే దానికి ఒక కొలమానంగా కనబడుతోంది. అందుకే తీన్మార్ మల్లన్నని విమర్శించిన వాళ్ళ వీడియోలు అండ్ ఆయన్నే గతంలో మాట్లాడిన వీడియోని ఇప్పుడు మాట్లాడుతున్న అంశాలని క్లబ్ చేసి ఒక దగ్గర కంపైల్ చేసి పెడుతున్న వీడియోలు ఇవన్నీ మనకు చూస్తూనే ఉన్నాం. సో తీన్మార్ మల్లన్న ప్రశ్నించే గొంతుక అన్నప్పుడు, ఒకవేళ ప్రశ్నించే గొంతుక అయితే ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, కాంగ్రెస్ అధికారంలో ఉంది, ఎవరిని ప్రశ్నిస్తారు అనేది సెకండ్ ప్రశ్న. సో ఇప్పుడు బీఆర్ఎస్ పాత్ర ఏ విధంగా ఉందనంటే, బీఆర్ఎస్ నిరుద్యోగుల సమస్య గురించి కానీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అంటే జనరల్గా నిరుద్యోగుల గురించి లేకపోతే గ్రాడ్యుయేట్స్ సమస్యల గురించి మాట్లాడుతూ ఉంటారు జనరల్గా ఎలక్షన్స్లో. బట్ నిజంగా అదే అయితే కనుక ఇప్పుడు నిరుద్యోగ సమస్య అన్నారనుకోండి, బీఆర్ఎస్ ట్రాక్ రికార్డ్ ఏంటి, 10 ఏళ్ల పాలనలో మీరు ఏం చేశారు, అండ్ 10 ఏళ్ల కాలంలో మీరు చేసిన అనేక అంశాలు లేకపోతే అనేక విషయాలు అవన్నీ డేటా రూపంలో రెడీగా ఉంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కూడా డేటా ఉంది, ఈవెన్ బీజేపీ దగ్గర డేటా రెడీగా ఉంది. సో ఎమ్మెల్సీ అంటే శాసన మండలిలోకి వెళ్ళిన తర్వాత మనం అడిగే ప్రశ్నల తాలూకు తీవ్రత ఏ కోణంలోకి షిఫ్ట్ అవుతుంది, ఎంత మేర పరిగణలోకి తీసుకోగలుగుతుంది, ఎంత మేర దాన్ని మనము అంటే ఒక సమస్య పట్ల ప్రస్తావించడము లేకపోతే దానికి సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా ఏమైనా ఉంటుందా, నాకైతే కనిపించట్లే. అండ్ ఇప్పుడు బీఆర్ఎస్ ఈరోజు డిక్లైన్ మోడ్లో ఉంది. ఇది మరి ఏ విధంగా పోతుంది అనేది చూడాల్సిన అంశం కనబడుతోంది. సో ఇట్లాంటి ఎక్కువగా ప్రజల్లో చర్చలోకి వస్తున్న విషయాలు నేను మీ ముందు ఉంచుతున్నాను. ఇట్స్ నాట్ మై ఒపీనియన్. అండ్ బీజేపీకి సంబంధించి చూసినట్లయితే బీజేపీ కొంత రైజ్ కనబడుతోంది. కాంగ్రెస్ ఆల్రెడీ కొంత రైజ్ అయిపోయింది, ఆల్రెడీ అధికారంలోకి వచ్చేసింది. సో అధికారంలోకి వచ్చిన పార్టీ ఒకవైపు, అధికారం దిశగా అడుగులు వేస్తున్న పార్టీ ఒకవైపు, అధికారాన్ని కోల్పోయి ఒక తెలియని అయోమయ స్థితిలో ఉన్న పార్టీ ఇంకోవైపు. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ఒక విచిత్రమైన పరిస్థితి. సో బీజేపీ ఖాతాలో ఇంకొక ఎమ్మెల్సీ స్థానం పడితే వాళ్ళ స్ట్రెంగ్త్ ఇంకా పెరిగే అవకాశం కనబడుతోంది. అండ్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో గనుక పడితే ఒక ఎమ్మెల్సీ పెరుగుతారేమో. అండ్ అదే సమయంలో తీన్మార్ మల్లన్న గెలిచాడు అని అంటే, నిజంగా కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనే ఒక చిన్న చర్చ నడుస్తుంది. ఏంటంటే తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తులు మాత్రమే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఉన్నారు. సో వాళ్ళందరూ తీన్మార్ మల్లన్న గెలవాలని కోరుకుంటారా పూర్తిగా అనేది ఇంకొక అంశం. అండ్ రాకేష్ రెడ్డి గెలిస్తే బాగుంటుంది, గెలిస్తే మాకు ఖాతాలో పడుతుందని బీఆర్ఎస్ అనుకుంటుంది. కానీ నిజానికి బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా సర్వశక్తులు ఒడ్డి రాకేష్ రెడ్డిని గెలిపించాలనుకుంటుందా అనేది ఇంకొక ప్రశ్న కనబడుతోంది. సో ఈ ఒక సందిగ్ధమైన స్థితిలో ప్రస్తుతం తెలంగాణలో ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. సో అదే 27వ తారీఖున ఎన్నిక ఉంది కాబట్టి, బీజేపీ రైజ్ లో ఉంది కాబట్టి బీజేపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతారా? అండ్ ప్రేమేందర్ రెడ్డి ఆయన పార్టీకి సంబంధించి ముఖ్యంగా జనరల్ సెక్రటరీగా లక్ష్మణ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేశారు, అండ్ బండి సంజయ్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు చేశారు, అండ్ ఈవెన్ కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా జనరల్ సెక్రటరీగా ఉన్నారు. సో జనరల్ సెక్రటరీ అనేది ఒక కీలకమైన పొజిషనే బీజేపీలో అయితే. సో ఆ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి వ్యక్తిని బీజేపీ గెలిపించుకోవడానికి ఎంత శక్తి ఒడ్డుతుంది, అండ్ ప్రేమేందర్ రెడ్డి అభ్యర్థిత్వం విషయంలో ప్రజల నుంచి ఎంత మేర ప్రజాస్పందన మద్దతు రూపంలో కనబడుతోంది అనేది మనకు 27వ తారీఖు తర్వాత మనకు తెలుస్తుంది. బట్ ఈ రోజున్న పరిస్థితుల్లో అయితే 3 కీలకమైన అభ్యర్థులు ఉన్నారు. అందులో క్రెడిబిలిటీ ఫ్యాక్టర్ ఎవరికి ఎంత ఉంది, ఎవరి క్రెడిబిలిటీ ఎక్కువ, ఎవరు ఎక్కువ కాలం పాటు ప్రజల దృష్టికోణంలో కావచ్చు లేదా పార్టీల దృష్టికోణంలో కావచ్చు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలుగుతారు, ఆ కన్సిస్టెన్సీ లేదా సస్టైనబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరు, ఇది ప్రజలు నిర్ణయించుకోవాలి. ఈ వీడియోని లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అండ్ మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశహితం కోసం పరితపించే నేషనలిస్ట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ని సబ్స్క్రైబ్ చేసుకుని జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.